ఆగ్రా ఆగ్రా, నేను వస్తాను, ఆగు ఆగ్రా. రే మనం ఎక్కడికి వెళ్తున్నాం రా? చెప్పి చావరా. అడ్డమైన సందుల్లో తిప్పుతున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నీకే తెలుసా లేదా? ఏంట్రా రే, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది డెడ్లీ రౌడీస్ ఉండే ఏరియానే కదా? అవును. నిన్నని వాళ్ళతో గొడవ పడితే కన్ఫర్మ్ గా చంపేస్తారు కదా. ఉప్పు పాత్ర వేసేస్తారు. నాకు అదే కావాలి. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? అవునరా. అలా వెంటనే చెప్పకూడదు, ఆలోచించి చెప్పాలి. ఆలోచించలేను, నేను చావాలి అంతే. నాకు ఎలాగో ధైర్యం లేదు, వాళ్ళకి ఎలాగో ఉంటుంది కదా. రే నువ్వు ఆకల్లో ఏదేదో వాగుతున్నావు. రా ముందు హోటల్కి వెళ్దాం దా. రే రే ఫోన్లే పాపం, నేను కాపాడదాం అనుకోవడం నా తప్పేరా. పోరా. ఏదో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నట్టుగా ఏదో బిల్డప్. ఎవడ్రా నువ్వు? నువ్వెవర్రా? ఏంటే నేనెవరా? రే ఇది నా అడ్డా. నాకు కూడా. ఎంతవరకు నేను నీ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదే. ఇక మీద చూస్తావు. రే ఇడు మాట్లాడినావా? 5ో 10 కావాలంటే అడిగి తీసుకుపో, లేదంటే మక్కలు ఇరెక్ కొడతాను. నేను నీకు డబ్బులు ఇస్తాను రా, అది తీసుకుని ఇక నుంచి దొబ్బే. పోతే పోనీ అని మాట్లాడుతుంటే రెచ్చిపోతాడు. వెళ్ళు పని చూడు. రే నువ్వు పోరా. నీ అయ్యా నువ్వే పోరా. చూసావా నిన్నే పొమ్మంటున్నాడు. రే సంటోడి చెప్పినాడు, చెప్తే నన్నే పోరా అంటావా? రే ఇన్ని కొట్టి చంపేయండి. అయ్యో ఫోన్ కూడా ఎత్తట్లేదు ఒకటి. అప్పుడే లేపేశారా? ఓ మై గాడ్. ఎవడన్నా వీడు? ఈ లెవెల్లో కొడుతున్నాడు. నాకు వాళ్ళకి మధ్య చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, మీరు కొట్టండి. రేయ్ అటు చెయ్యరు కోట. కొట్టండి. నన్ను మీరు నా చెయ్యి ఆపుతుంది, నేను తిరిగి కొట్టేస్తే ఇది వర్కౌట్ కాదు, నేను వెళ్తా. మా వాళ్ళని కొట్టేసి ప్రాణాలతో బయటికి వెళ్ళగలవు నువ్వు? పోతాను రా.
జలకు దిక్కులు బ్రో ఐఎమ్ జస్ట్ ట్రైనీ ప్లీజ్ జలకు దిలాగా అంటే నాకు కదరా వీళ్ళందరినీ కొట్టే ధైర్యం నాకు ఎలా వచ్చిందని ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడే అర్థమైంది, ప్రాణాలకి తెగించి పోరాడితే ఏమైనా చెయ్యొచ్చని. Feeling it right, cause you gotta check and kill them alive. This crazy play, you're making it raw. Cause me regularly cuddles all night. Drop. You see me when the flashes pop. Hoodies a classic that you make me stop. Thinking of me and your vision described. Love with the sun and you're ruling the light. When I keep game, you won't go. I'm a cool, you're out of the night, girl. Girl, picture coming on my head. Would you chill in the liberal land? You got it, it's time after time after time. You don't stop. లైఫ్ కూడా ఒక గేమ్ లాంటిది. గెలిచిన ప్రతిసారి ఒక ట్రాఫీ దొరుకుతుంది. దాన్ని దక్కించుకునే దాంట్లోనే టక్కర్ గేమ్ ఉంది. Every time you're feeling it right, cause you gotta check and kill them alive. This crazy play, you're making it raw. Cause me bitterly cuddles all night. Drop. ఎవరు? తెలియదన్నా. ఎందుకు కొట్టాడు? తెలియదన్నా. మన ఏరియాలోకి ఒకడు వచ్చి మిమ్మల్ని అందరినీ చావు కొట్టి వెళ్ళాడు. వాడెవడో తెలియదని చెప్తున్నారు. అన్నం తింటున్నారా? హలో అంకుల్, దీనికి ఎంత కోపడితే ఎలా? తుమారా ఫేవరెట్ చిలకపచ్చ బెంచ్ కోపి ఓ లేకే గయా. వాడన్నది నిజమేనా? అవునన్నా, మీ బండితో పాటు అమ్మాయిని కూడా ఎత్తుకుపోయాడన్నా. 6 months ప్రాజెక్ట్ రాదే. తప్పు వాళ్ళది కదా అంకుల్, మొత్తం మీదే. వచ్చిన మొదటి రోజే చెప్పాను వాకిలికి గేట్ లేదు, ఎవరి దగ్గర గేట్ తప్పుకొచ్చి పెట్టండి అని. మీరు అలా చేస్తుంటే వచ్చిండేవాడా? చూసారా మీ వల్ల ఎంత డ్యామేజ్ అయిందో? 10 దున్నపోతులు కలిసి ఒక సింహాన్ని తరిమి కొట్టడం మొన్న నేను డిస్కవరీ ఛానల్లో చూశాను. కానీ ఇక్కడ ఎన్ని దున్నపోతుల్లో వాడిని ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే ఇక్కడ సిస్టమే బాగలేదు. పట్టుకొని ఉండే ఎలా పట్టుకుంటారా? పొద్దున్నే 7 గంటలకు లేచి బిర్యానీ మెక్కితే హౌ ఇస్ పాసిబుల్? అంచి ముంబై మే సిర్ఫ్ సలాడ్. రోజంతా వర్కౌట్ చేసి మస్తుగా గట్టిగా ఉంటారు. అక్కడ అందరిని నిరగదీస్తారు. ఇక్కడ ఒళ్ళంతా కుమ్మించుకొని ఎవరు రాని అడిగితే తెలియదు అంటున్నారు. నువ్వు పెద్ద డానేగా. ఇక్కడ సీసీటీవీ లేదు, రిమోట్ లాకింగ్ సిస్టమ్ లేదు, హ్యాండ్ గ్రానైట్ లేదు, ఒక పిస్తూల్ కూడా లేదు.
4 తుప్పట్టిన కత్తుల్ని గాల్లో తిప్పుకుంటూ ఓపెన్ జిప్ లో వెళ్ళడం రౌడీజం కాదు, చీటింగ్. గ్యాంగ్స్టర్స్ కి అప్డేషన్ ముఖ్యం, టెక్నాలజీ మస్ట్. ఇద్దరు దేకో. ఫేస్ ఐడి. Device unlocked. హూ am I? Don Max. What is the weather? 37 degrees. Play music please. దాన్ని కాదు బాబో పలసరు బైక్ మీద రార బాబో. ఇప్పుడు అన్లాక్ చేయి. ఫేస్ ఐడి. Face not identified. ఫేస్ ఐడి. Monkey face. Monkey face? No! Fish ID fish. Donkey face. Who am I? Seems like buffalo. What is your weather? Device corrupted. ఫేషియల్ చేయడం వల్ల ఈ షెల్ గుర్తుపడతలేదు. మూసుకొని పోయి కూర్చో. ఎక్కడ మూసుకునేది, మొత్తం ఓపెన్ అయిపోతే. హలో, రాసును మాట్లాడుతున్నా. అయినా చెప్పు. సార్, ముందుగా అనుకున్నట్టు 50 లక్షలకి మీ అమ్మాయిని పంపడం కుదరదు. ₹1 కోటి ఇస్తే మీ అమ్మాయిని వదిలేస్తా. ఏంటి 1 crore? మిస్టర్ రాస్, ఇది అన్యాయం. సార్, న్యాయాన్యాయాలు చూడడానికి నేను చేస్తున్నది బిజినెస్ కాదు సార్, కిడ్నాపింగ్ సార్. మీ అమ్మాయిని కాపాడుకోవాల్సిన పెద్ద బాధ్యత మీ మీద ఉంది. మరి ఎక్కువగా చించొద్దు. సరే, ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఫోన్ కాల్ కి ఎప్పుడు ఎక్కడికి రావాలని నేనే చెప్తాను. తెలివితేటల్ని ప్రదర్శించొద్దు, అర్థమైందా? బిజినెస్ మ్యాన్స్ గానే డీల్ చేసుకుందాం. పెట్టేస్తున్నా. రేయ్, ఆ అమ్మాయి ఇంకా ఇంటికి చేరుకోలేదు. దాని అయ్య గొంతులో భయం అలాగే ఉంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఒక్కొక్కడు ఒక్కో వైపు వెళ్ళండి. అది ఎలాగైనా ఇక్కడ ఉండాలి. బండి తీమని చెప్పు. ఏమైనా తింటావా? Apple pie, egg muffin, pork sausage, chocolate truffle, zucchini hash brown, banana smoothie and an Irish coffee. ఇవన్నీ తినే ఐటమ్లా? ఒక్క పూటకా? నా దగ్గర ఉన్న డబ్బులకి టిఫినే వచ్చింది మా, అడ్జస్ట్ చేసుకోండి. లంచ్కి మీ ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? నేను మా ఇంటికి వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తామో నువ్వే చెప్పు. ఐ నీడ్ అ బ్రేక్. దారిలో నేను ఇలాగే ఆలోచిస్తూ వచ్చానమ్మా. అలా నేను పడేసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోద్దామని. కానీ నువ్వు హై మెయింటెనెన్స్ అమ్మా, మనకు సెట్ కాదు. నువ్వు బయలుదేరు. మరెందుకురా నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇది బాగుంది రోయ్. నేను నిన్ను తీసుకొచ్చానా? నాకు వాళ్ళకి మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో బండి ఎత్తుకొచ్చా. అందులో నువ్వు ఉన్నావు. ఇందులో నా తప్పే ఉంది. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడే దించేయి. మేడం, అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అక్కడికి వెళ్తే నిన్ను ఎవరికైనా అమ్మేస్తారు. ఇట్స్ ఓకే, నా అబ్బా కూడా ఇదే పని చేశాడు. డిఫరెన్స్ లేదు, ఇటు పోతే ఒకడు, అటు పోతే 10 మంది. కంపారిటివ్లీ ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐల్ గెట్ మై ఫ్రీడమ్. అయితే నేను బయలుదేరుతాను. పో, నేను ఈ ఇడ్లీ కొట్లోనే పని చేసుకుంటూ బతుకుతాను. నా దగ్గర డబ్బులు లేవమ్మా. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే నా కిడ్నీలు అమ్ముకోవాలి. డబ్బులు లేకపోతే పర్వాలేదు, కానీ అది ఎక్కువ అయితే హ్యాపీగా ఉండలేం. ఇది డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో చెప్పే డైలాగ్. ఏంటి కడుపు నుండి మాట్లాడుతున్నావా? నువ్వు కమ్యూనిస్టా? కాదు, అక్యూస్డ్. అయితే నా చైన్ కొట్టే, నీకు డబ్బులు వస్తాయి. ఇది ముందే చెప్పుంటే ఇంతసేపు వేస్ట్ అయ్యేది కాదుగా. ఏ, నువ్వు తీసేది నా చైన్ హుక్ కాదు. ఓ సారీ.
వాడి ఇక్కడ లేట్ ఎక్కడికో పారిపోయాడు. వాడి అమ్మని చెల్లిని ఎత్తుకొచ్చానా? ఓకే రండి వాడిని పట్టుకుందాం. వీటికి చైన్ చెల్లిపోయిందమ్మా, రా ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ, నా దగ్గర మొలతాడుంది, లోపల ఉంది. ఓహో, ఆ తర్వాత? అలా బతుకుతూ పోవాలి. తమరు చెప్పినట్టు బతకలేమమ్మా. నాకంటూ ఓ లక్ష్యం ఉంది. డబ్బులు సంపాదించాలి, కోటీసుడు అవ్వాలి. ఎక్కువ అలా ప్లాన్ చేసి బతకదు, లైఫ్ బోర్ కొడుతుంది. అంత సీన్ అస్సలు లేదు. మొలతాడు అయిపోగానే నువ్వు జంప్ అయిపోవాలి, ఓకేనా? నో, మనం ఇలాగే జాలీగా ఊరు తిరుగుతాం. ఖచ్చితంగా సెట్ అవ్వదు. వేరే ఐడియా ఏమైనా ఉందా? అయితే డబ్బులు తీసుకుని పని చేయి. ఈ డీల్ డీసెంట్గా ఉంది. ఎన్ని రోజులకి? నువ్వు బోర్ కొట్టే వరకు. ఎంత ఇస్తావు? till you become filthy rich. ఇలా చెప్పు. ఆ కిడ్నాపర్స్ డీల్ నువ్వు ఫినిష్ చేసుకో. నన్ను మా ఇంట్లో వదిలే, నువ్వు వద్దన్నా డబ్బులు ఇస్తారు.